వాళ్ళకున్న బలం ఎంత అనేటటువంటిది మనం మాట్లాడచ్చు. బట్ కూటమి లెక్కల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో అన్నటువంటి పాయింట్తో అప్పుడు వచ్చింది. అలాగని వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు, కొంత ఇంటర్నల్ గా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ మధ్యన. కాబట్టి ఇక్కడ రెండు కోణాల్లో ఉండాలి. ఇప్పుడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి ఈయనే సీఎం క్యాండిడేట్ అనేటటువంటిది ఈ లోపు వాళ్ళని కన్విన్స్ చేయడం ఒక ఆస్పెక్ట్. రెండవది ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండి డైరెక్ట్ గా సీఎం కాన్సెప్ట్ కి యాక్సెప్ట్ చేయించడం. ఒక పని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ ఇవ్వకూడదు సీఎం పోస్ట్, ఎన్నికల ముందు ఇవ్వకూడదు. ఇస్తే ఇప్పుడు 1 year అయింది, ఇంకొక 6 months లో ఇచ్చేయాలి, మాక్సిమం 6 to 9 months లో ఇచ్చేయాలి, లేకపోతే ఇవ్వకుండా ఉండటమే బెటర్. సార్ ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని అనుకోవచ్చా? మొన్న లోకేష్ గారు ఫ్యామిలీతో వెళ్ళి మోడీ గారిని కలవడం కానీ, ఇప్పుడు రేపు బాబు గారు కూడా వెళ్తున్నారంట. ఓకే, వేరే ప్రాజెక్టుల గురించి ఇవన్నీ మాట్లాడడానికి అంటున్నారు కానీ ఇది దగ్గర పెట్టుకొని మహానాడు తేదీలు దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళడం చూస్తుంటే ఏమైనా కనెక్షన్ ఉందా? ఏమైనా చర్చిస్తున్నారా కేంద్ర పెద్దలతో? అది బయటికి చెప్పరు కానీ ఉండొచ్చు, అంటే ఇంటిస్తారంతే, వాళ్ళేం అడ్డుపడరు కదా. ఇప్పుడు లోకేష్ వెళ్ళడం వల్ల లోకేష్ ని స్వయంగా, నాకు తెలిసి లోకేష్ కి ఆల్రెడీ మోడీ ఆశీస్సులు వచ్చేసినాయి. మొన్న ఎప్పుడైతే ఆయన ప్రత్యేకించి పిలిచి కేకేసి మాట్లాడుతున్నాడో అప్పుడే లోకేష్ ని మోడీ యాక్సెప్ట్ చేసేసాడు చంద్రబాబు వారసుడు. ఇది నెంబర్ 1.